ఛానల్ ఈరోజు వచ్చి బీరకాయ కూర చేయబోతున్నా. ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక 3 స్పూన్లంత ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాలి. ఆవాలు వేసుకుందాం. ఒక స్పూన్ మినపప్పు వేసుకుందాం. మంచి దోరగా వేంపుదాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మంచి ఫ్రై అవ్వాలి. ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. వెచ్చగా ఒక 10 ఎల్లుల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు మంచి దూరగా వేంపుదాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం 3. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. బాగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు బీరకాయలు కట్ చేసిన వేసుకుందాం చిన్న ముక్కల్లాగా. మంచి ఫ్రై చేద్దాం. నీళ్ళు అస్సలు పోయాను, అదే వాటర్ వదిలేస్తుంది. చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. అన్నం వేడి అన్నంలో కూడా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మగ్గాలి. రాళ్ళు ఉప్పు వేసుకుంటా నేను. కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకుని ఒక 3 టమాటాలు వేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం. మూత పెడదాం ఒక 10 నిమిషాలు. మంచి నీళ్ళన్నీ వదిలేసి మంచిగా బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ 10 నిమిషాలు మూత పెడదాం. మంచి దగ్గరికి అయిపోయిందండి. బాగా చూడు ఇట్లా ఉడకాలి. మంచిగా టమాటా బీరకాయలన్నీ ఉడకాలి. మంచి దగ్గరికి అవ్వాలి. ప్లేట్ పెట్టి దాని మీద వాటర్ పోసి పెడితే ఆ వాటర్ అనేది ఇనుకుతుంది. దాని మీద మంచిగా వాటర్ అన్నీ ఇదవుతుంది. చూడు ఇట్లా అవుతుంది. మంచి దగ్గరికి అవ్వాలి. మగ్గినాక ఉప్పు కారం అన్నీ వేయాలి. అప్పటిదాకా వేయకూడదు. మంచిగా మగ్గింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. కారం వేసుకుందాం. 1.5 స్పూన్ కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, చిటికెడు గరం మసాలా. మంచి ఫ్రై చేద్దాం. దగ్గరకు అవ్వాలి. ఈ పొట్టు కూడా పడేయకుండా పచ్చడి ఇంకొక వీడియోలో చూపిస్తా. పచ్చడి మినపప్పు పొట్టు పడేయను. పచ్చడి ఇంకొక వీడియో పెట్టి చూపిస్తాను. అది కూడా చాలా హెల్త్కి మంచిది. కొత్తిమీర వేసుకుందాం. మంచిగా అది ఇట్లా మొత్తం వాటర్ వదిలేసింది. నీళ్ళు అసలు పోయలేదు. మంచి దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేసిన. బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం. చపాతీలకి, దోశలకి, అన్నంలో వేడి అన్నంలో బాగుంటుంది. బీరకాయ కూర అయిపోయిందండి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.